హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మహాభారతం రాసింది వ్యాసుడని మనందరికీ తెలుసు. కానీ వ్యాసుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా? వ్యాసుడు మహాభారతం రాయడానికి గణపతినే ఎందుకు సాయం అడిగాడో తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జాను. ఒకరోజు పరాశర మహర్షి కాళింది నది దగ్గరికి వచ్చాడు. అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదే టైంకి పడవ నడుపుకునే వ్యక్తి సరిగ్గా భోజనానికి కూర్చున్నాడు. అదే సమయానికి ఆయన భోజనానికి కూర్చుండడంతో అవతలి ఒడ్డుకు తీసుకెళ్లడానికి ఆయన కూతుర్ని పురమాయించాడు. ఆయన కూతురు పేరు కాళి. ఆమెను మత్స్యగంధి అని కూడా పిలుస్తారు. అలా పడవలో వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడున్న వాతావరణానికి పరాశర మహర్షికి మత్స్యగంధి చాలా అందంగా కనిపించింది. మత్స్యగంధి వద్దు వద్దని ఎంత చెప్పినా సరే పరాశర మహర్షి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ సంభోగించుకున్న తర్వాత తప్పు జరిగిపోయిందని బాధపడుతున్న మత్స్యగంధిని ఓదార్స్తూ పరాశర మహర్షి ఇలా చెప్పాడు: నీవు గర్భం ధరించినా సరే నీ కన్యత్వానికి ఎలాంటి దూషణ రాదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు వంశంతో జన్మిస్తాడు. అతను సద్గుణశీలుడు, విద్యాపారంగతుడై మూలోకాల్లోనూ కీర్తింపబడతాడు, జగద్గురు అవుతాడు అని మహర్షి చెప్పాడు. మహర్షి చెప్పినట్టుగానే కాళిందిదేవికి పండంటి మగపిల్లవాడు జన్మించాడు. అతని పేరే వ్యాసుడు. అతను పెద్దయ్యాక తన తల్లితో ఇలా మాట్లాడుతున్నాడు: తల్లి, నా గురించి విచారించకు. తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్ళిపోతున్నాను. నీకు ఎప్పుడైనా సరే దుఃఖం కలిగినా, కష్టం కలిగినా, నన్ను చూడాలనిపించినా వెంటనే నన్ను ఒక్కసారి తలుచుకో. వెంటనే నీ ముందొచ్చి నిలుస్తానని చెప్పి అడవిలోకి వెళ్లిపోయాడు వ్యాసుడు. ఆ తర్వాత వ్యాసుడి తల్లి చంద్రవంశానికి చెందిన శాంతను మహారాజుని వివాహం చేసుకుంది. ఆ విధంగా కురుపాండవులకు వ్యాసుడు చాలా దగ్గరయ్యాడు. ఇరు వర్గాలకి ఆధ్యాత్మిక గురువు కూడా వ్యాసుడే అయ్యాడు. పరిపాలనా సంబంధమైన విషయాలలో కురుపాండవులు వ్యాసుడి సలహాలే తీసుకునేవారట. అయితే ఆయన హస్తినాపురంలో ఉన్న సమయం కంటే అడవులలో తపస్సు చేసుకున్న సమయమే ఎక్కువ. వ్యాసుడు మరి మహాభారతాన్ని రాయడానికి గణపతినే సాయం ఎందుకు అడిగాడు ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత వ్యాసుడు మహాభారతాన్ని కాలజ్ఞానంతో ఊహించాడు. మరి దీనిని గ్రంథంగా రాయడానికి ఎవరున్నారు అని ఆలోచిస్తూ వ్యాసుడు బ్రహ్మదేవుని ధ్యానించాడు. బ్రహ్మదేవుడి విషయం తెలుసుకొని ఇంత పెద్ద మహాభారతాన్ని రాయగల శక్తివంతుడు గణేశుడొక్కడే అని వెళ్లి గణేశుని ధ్యానించమని వ్యాసుడికి చెప్పాడు. అప్పుడు వ్యాసుడు వినాయకుడిని ప్రార్థించి ఆయన ప్రత్యక్షం అవ్వగానే ఆయన మనసులో మాట చెప్తాడు వ్యాసుడు. వినాయకుడు కూడా రాయడానికి ఒప్పుకుంటాడు, కానీ ఒక షరతు పెడతాడు: నేను రాస్తాను, కానీ నేను రాస్తున్నప్పుడు నా లేఖిని క్షణమైనా ఆగకూడదు. అలా నీవు చెప్పగలవా అని వ్యాసుని వినాయకుడు అడిగాడు. వ్యాసుడు ఒప్పుకొని బదులుగా నేను చెప్పేది మీరు పూర్తిగా అర్థం చేసుకొని వ్రాయాలి అని కోరాడు. వినాయకుడు నవ్వి సరేనని ఒప్పుకొని మహాభారతం రాశారు. ఇలా మరెన్నో మన ఇతిహాస కథల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.